హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల్లో రేపు వాక్యాన్ని ఉంటున్నటువంటి ఆత్మీయులను మీ అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, రండి ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు ఎదుట మనం కనబడదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. జ్ఞాని అయిన సొలొమోను గారు రచించినటువంటి ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం మాటను ధ్యానం చేద్దాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. దేవుని ప్రియులారా, ఈ మాట నిజంగా ఎంత శ్రేష్టమైంది కదా, నిజంగా ఎంత నిజమైంది కదా. ఓర్చుకుంటూ ఉంటే ఆ ద్రోహ కార్యాలను మనం జయించడానికి, ఓర్చుకుంటూ ఉంటే ఆ ఓర్పులో మనము సహనాన్ని నేర్చుకుంటూ సహిస్తూ దేవునికి చిత్తాన్ని జరిగించే వరంగా మనం ఉంటాం. పిల్లల వాక్యం సెలవిస్తుంది, శ్రమ ఓర్పు సహనము నిరీక్షణ. ఈ విధంగా వాక్యం మనకి ఏం చేస్తుందంటే ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటున్నాయి. ఎప్పుడు కూడా మనము సహనాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి మనము దేవునికి భయపడి మనం ఏం చేయాలంటే శాంత గుణం గలవారంగా, వివేచించే వారంగా, ఒక క్షణం ఆగి మనం మాట్లాడే వారంగా ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మధ్య నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను. కేరళలో ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి మరి సప్త సముద్రాలు దాటి మరి ఎంతో సంపాదించి గృహం కట్టుకొని కుటుంబాన్ని పోషించడం కొరకు మరి అనేక నెలలు బయట ఉండి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే లేచి తన కుమార్ని ముద్దు పెట్టుకుంటే భార్య ఒక మాట అడిగిందంట. ఎందుకు ముఖం కడకుండా, ఎందుకు పళ్ళు తోమకుండా నువ్వు ముద్దు పెట్టుకున్నావు అని అడిగిందంట. కోపంతో ఆ భర్త ఊగిపోయి చేతిలో ఏదో ఉంటే దాంతో తల మీద కొట్టేసరికి ఆమె అక్కడెక్కడ చనిపోయింది. పిల్లల ఓర్పు లేనటువంటి జీవితాలు, సహనం లేనటువంటి జీవితాలు. భర్త ముద్దు పెట్టుకుంటే వచ్చిన తప్పేంటి? పిల్లరా, భార్య అడిగితే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? పిల్లల మనుషుల్లో ఓర్పు అనేది లేకపోయింది. కాబట్టి ఈ రోజున ఆ బిడ్డ అక్కడ అనాథగా మిగిలిపోయి ఉంటున్నాడు. తండ్రి ఏమో జైల్లో ఉన్నాడు, తల్లి ఏమో మరణించింది, బిడ్డ ఒంటరిగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఓర్పు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఒకరు ఏదో అన్నారని, ఒకరు మనల్ని దూషించారని, ఒకరు మనల్ని నిందించారని, ఒకరు ఏదో మనలను మరి వెనకాల మనకు తెలియకుండా చెడుగా మాట్లాడుకుంటున్నారు. నీకు తెలిసినప్పుడు ఓర్పుతో సహనంతో ప్రభు ఎదురు కనిపెట్టినట్లయితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఉదయకాల పిల్లల ఓర్పును మనం విడిచిపెట్టకూడదు, సహనాన్ని మనం విడిచిపెట్టకూడదు. జ్ఞానైనటువంటి సొలొమోను ఇవన్నీ కూడా ఆలోచించి వడకట్టి ఆయన యొక్క జ్ఞానం కలిగిన మాటలు ప్రభు మనకి ఇచ్చారు ఆయన ద్వారా. కాబట్టి ఓర్పుతో సహనంతో మనం పని చేసుకుందాం. పని వేళలో శ్రమగా ఉందేమో, శోధనగా ఉందేమో, ఇరుకుగా ఉందేమో, ఇబ్బందిగా ఉందేమో, నువ్వు ఒకటంటే వాళ్ళు ఒకటి అంటున్నారేమో, అయినప్పుడు కూడా ఓర్చుకోవాలి. ప్రభు దగ్గర మనం భయభక్తులు కలిగి ఎదగాలి. ఆయనే మార్గం చూపిస్తారు, ఆయనే మనం నడిపిస్తారు. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. అట్టి కృపా ప్రభు మనకు మెండుకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధ ప్రేమలు తన్ని కొందనాలు నాయన. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఓర్పుతో సహనంతో నిరీక్షణతో ప్రేమతో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసునామములో ప్రార్థన నడుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.